ఒక్కసారి థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్‌లో జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయని, ఎదుటివాడు వచ్చినప్పుడు వాళ్ళనంతా మొత్తం వీళ్ళు స్కాన్ చేయగలరని, ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి కదమ్మా! అవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారా? నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నా స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. నేను అందుకే అన్నాను, గురువు అనేవాడు ప్రతిదీ ఎక్స్‌పీరియన్షియల్‌గా చెప్పనక్కర్లా. బట్ అన్నీ అనుభవం ఉంటాయి లోపల. అలా అని వాళ్ళకు వచ్చినవన్నీ మనకు అవ్వాలని లేదు. ఈ గురువు త్రూ వాళ్ళకి ఏం జరగాలి అన్నీ జరిగిపోతాయి. థర్డ్ ఐ అనేది ఫ్యూచర్‌ని గాని, పాస్ట్ లైఫ్‌ని గాని ఆ టైంలో చూసుకోవడం జరిగిందా మీకు? ఫ్యూచర్ చూసాను. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని నెలల పాటు జస్ట్ మెడిటేషన్లో కూర్చుంటే ఏం జరిగేది అంటే లైక్ ఏదో స్క్రిప్ట్ రాస్తున్నట్టు, నేనేవో క్లాసెస్ చెప్తున్నట్టు ఇలా కనిపిస్తూ ఉండేవి. ఎన్నాళ్ళు చూసినా అదే అనుభవం జరుగుతూ ఉంటే ఏంటిది అనుకున్నా. ఒక ఫైన్ డే మా మరదలు వచ్చి ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అవుతున్నా అంటే వినాయక చవితి రోజున అది స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నాకు అర్థమైంది, ఓకే దీనికి సంబంధించిన ఆస్ట్రల్ వర్క్ అంతా అప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ జరిగిపోయింది. ఫిజికల్గా ఇక్కడ మనం కొత్తగా చేస్తున్నాం అనుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం, అలా జరిగింది. ఆ తర్వాత కొన్ని వేల మందికి హైమా త్రూ ఈ జ్ఞానం అందుతుంది అనే విజన్ అది చూడటం జరిగింది. అది ఏదో ఒకరోజు ఒక చిన్న పిక్చర్ కనిపించి ఆగిపోవటం కాదు, వాళ్ళు మనకి నేర్పిస్తూ, వాళ్ళు అంటే ఆ డివైన్ బీయింగ్స్, సెలిషియల్ బీయింగ్స్ ఎవరైతే ఉంటారో మన ఊహకు అందదు. నేనే ఎవ్రీథింగ్ అని చెప్తాము, చెప్పినప్పుడు కొన్నాళ్ళు అది ఒక ప్రైడ్గా వస్తుంది, పొగరు, నేనే ఎవ్రీథింగ్ అంటే. కానీ నిజంగా నేనే ఎవ్రీథింగ్ అని తెలిసినప్పుడు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటామంటే జస్ట్ వీ విల్ బి, మనం ఒక చిన్న క్రియేచర్ ఉంటుంది, దానికంటే ఇంకా లోగా వెళ్ళిపోతాం. మనల్ని మనం అక్కడ పెట్టుకుంటాము, సర్వులలో ఉన్నది నేనే కదా అనే ఎరుక వస్తుంది. అందుకే ఎవరినైనా ఎలా క్షమించగలుగుతాము అంటే నేనే కదా వాళ్ళు. తెలుసో తెలియకో జరిగింది ఒక చిన్న మిస్టేక్. నేను గ్లాస్ పగలు కొడితే నన్ను నేను తిట్టుకోను, పిల్లలు పగలు కొడితే తిట్టడానికి వెళ్తాను. బట్ ఏ క్షణమైతే అక్కడ నేనే ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ నన్ను నేను ఎలా స్వీకరించుకున్నాను వాళ్ళని ఎలా స్వీకరిస్తాను, అది జరిగింది. అది చిన్నప్పటి నుంచి ఉంది నా లోపల, అర్థం అవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంటే ఈ పర్సనల్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ నుంచి కానీ వాటి నుంచి కానీ బయటపడడానికి ఇది మీకు ఏమైనా ఉపయోగపడింది? స్ట్రగుల్స్ అంటే ఏం లేవు సార్, చిన్నప్పటి నుంచి లైక్ క్వీన్ అని చెప్పచ్చు. అంత హాయిగా ఎంజాయ్ చేశాను. నన్ను అంత బాగా చూసుకున్నారు కూడా ప్రతి ఒక్కరు, పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. అంటే ఇన్నర్గా మీకు ఉన్నటువంటి నేను ఇది కాదు ఏదో కావాలి అనే క్వెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే స్ట్రగుల్స్ మొదలైనవి. బాధలు అనేవి ఏంటంటే ఇది నేను కాదు ఏదో కావాలి, ఏదో కావాలి అనేది ఏంటి తెలిసేది కాదు. ఒక రూపం చూస్తే, అమ్మవారి రూపం చూస్తే ఏడుపు వచ్చేసేది. ఆ ఫోటోని చూసినా, తలుచుకున్నా, ఒక అమ్మవారి పాట వింటున్నా, అది అమ్మవారిదే అవ్వక్కర్లా, డివైన్ వైబ్స్ కలిగిన ఏ సాంగ్ అయినా సరే, ఒక సినిమా సాంగ్ రన్ అవుతుంది, దాంట్లో మనల్ని మన ఇష్టదైవాన్ని ఊహించుకుంటాము, కన్నీరు ఆగేది కాదు. నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు, ఎందుకు తీసుకువెళ్ళట్లేదు, ఇంకా ఏం చేయాలని ఉంచావు, నాకు ఇలాగా బాగాలేదు అని ఏడ్చేదాన్ని ఒక్కదాన్ని. అలా అంటే కష్టకాలం అంతా కూడా స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు దాని నుంచి క్లారిటీ వచ్చిందా? 100%. అంటే మీ లైఫ్ పర్పస్ ఏంటనేది మీకు క్లియర్ విజన్ ఆ రోజే, ఏ రోజైతే ఆ మెసేజ్ వచ్చిందో బీ విత్ యువర్ థర్డ్ ఐ అని, ఆ రోజే క్లారిటీ వచ్చేసింది. 600 అయినా నేను ఉండేది, జీవించేది దానికోసమే, వచ్చింది కూడా దానికోసమే. ఎందుకంటే ఎంతో మందికి ఇప్పుడున్న టైంలో అది అవసరం. సో థర్డ్ ఐ అనేది నథింగ్ బట్ అవేర్నెస్. అంటే ఎందుకు అవసరము? అది ఒక, ఇప్పుడు థర్డ్ ఐ అని చెప్తున్నాం కదా, అది ఒక ఐ కాదు, ఏమీ కాదు, అవేర్నెస్ అంటాము. ఆ అవేర్నెస్, ఎరుక అనేది ఎలా వస్తుంది అంటే జస్ట్ ఆ ఎరుకనే థర్డ్ ఐ అని చెప్పచ్చు. మనకు మన మనసు చెప్పేది తెలుస్తుంది కదా, ఆ కమ్యూనికేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లానే మన ఆత్మ చెప్పేది మన వరకు, ఈ శరీరం వరకు లేదా ఈ హ్యూమన్ మైండ్ వరకు రిసీవ్ చేసుకోవాలి అంటే దాని మధ్యలో ఉన్న ఒకే ఒక మాధ్యమం ఏంటి అంటే థర్డ్ ఐ. సో ఇట్ ఈస్ ద సోల్స్ ఐ అని చెప్తాం. ఆత్మకి మనిషికి మధ్యలో ఒక దగ్గరగా బ్రిడ్జ్,
వేస్తే ఆ బ్రిడ్జ్ థర్డ్ ఐ. సో మీ ఆత్మ చెప్పేది మీకు తెలియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఇది కాదు, నాకు ఇంకా ఏదో కావాలి. అసలు మీకు ఏం కావాలి అనేది మీ ఆత్మకు తెలుసు. అది కదా ఇక్కడ వచ్చి ఇది జన్మ తీసుకుంది. సో అది మీకు అర్థం కావాలి అంటే థర్డ్ ఐ ఉన్నప్పుడు కదా. ఉన్నప్పుడు అంటే దాంతో మీరు ఎరుకలో ఉన్నప్పుడు. థర్డ్ ఐ ఉంది అందరికి, మీరు ఎరుకలో లేరు. అదేం చెప్తుంది మీకు వినిపించదు. జస్ట్ ఒక 100 సౌండ్స్ వస్తున్నాయి, ఏ సౌండ్ మీకు నచ్చుతుంది అనేది టక్కుమని మీకు తెలిసిపోద్ది వినగానే. అలాగే మీరు థర్డ్ ఐ అనే ఎరుకలో ఉన్నప్పుడు మీ ఆత్మ సంభాషణ మీరు పట్టుకుంటారు. అప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ సెకండ్ జస్ట్ ఆనందమే ఉంటుంది. బాధ ఉంటుంది, బాధలో కూడా ఆనందం ఉంటుంది. అది చూస్తారు. అందుకు కావాలి థర్డ్ ఐ. ప్రతి ఒక్కరికి ఇన్నర్ స్ట్రెంగ్స్ ఉంటాయి. మీకు తెలుస్తుంది లేదా నాకు తెలుస్తుంది నేను దేంట్లో క్యాపబుల్, దేనికి ఏ వర్క్ అప్ చెప్తే నేను 100% చేయగలుగుతాను అనేది నాకు మాత్రమే తెలుసు. సో అది పట్టుకోవటం అంటే నా స్ట్రెంగ్త్ ఇది అని తెలుసుకోవడానికి ఈ అవేర్నెస్, ఈ థర్డ్ ఐ ఉపయోగపడుతుంది. వన్స్ థర్డ్ ఐ అది వాళ్ళ అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత చాలా చూస్తారు సార్. ఒక ప్రెగ్నెంట్ లేడీ లైక్ ఊమ్లో ఏముంది స్కానింగ్ అవసరంలా వీళ్ళు చూసి చెప్తారు. ఆ థర్డ్ ఐతో చూసుకుంటూ జస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడి నుంచి ఆ సోల్ ఇచ్చే కమ్యూనికేషన్ వీళ్ళకి రిసీవ్ అవుతుంది. అది కలర్స్ ఫామ్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, ఒక స్మెల్ అవ్వచ్చు. అలా వాళ్ళకి ఇన్నర్ సెన్సెస్ బాగా యాక్టివేట్ అయ్యి అలా రిసీవ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. అందుకే ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళ గత జన్మ సంస్కారాలు ఏంటి, ఈ లైఫ్లో ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తారు, అసలు వచ్చిన వ్యక్తి కరెక్టా కాదా, ఇవన్నీ తెలిసిపోతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ సాధనలో మీరు అంటున్న థర్డ్ ఐ ఏదైతే ఉందో, కనీసం ఈ థర్డ్ ఐ గురించి పలానా చోట ఇక్కడ ఉంది అనే దాంట్లో కూడా కొంతమంది ఇక్కడ అంటారు, కొంతమంది మారుస్తుంటారు. ఏంటి అసలు ఈ థర్డ్ ఐ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా చూసుకోవాలి, అది ఎంత వరకు ఉన్నదనే తెలుస్తుంది? సో ఈ రెండిటి మధ్యన ఉంది అని చెప్తాము. 2 కనుబొమ్మల మధ్యన దృష్టి కేంద్రీకరించండి, అక్కడ థర్డ్ ఐ అని చెప్తాము. ఇప్పుడు నేనేమన్నాను, సోల్స్ ఐ అన్నాను, అంటే ఆత్మ యొక్క ఐ, జ్ఞాన చక్షువు అని చెప్పచ్చు. సో దానికి ఒక లిమిటేషన్ అంటూ ఏం లేదు కదా. ఎవరికి ఇక్కడ ఎక్కువ అనుభవం చెందారో వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు థర్డ్ ఐ ఇక్కడే ఉంది అని చెప్తారు. కానీ 360 degrees ఉంటుంది. అందుకే పిల్లల్ని మనం గమనిస్తే కళ్ళ గంతలు కట్టుకొని కొంతమంది స్ట్రైట్ చూడరు, ఇలా సైడ్ నుంచి ఇట్లా చూస్తూ ఉంటారు. కొంతమంది ఇలా డౌన్ చిన్న పైకి ఎత్తుతారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ నుంచి ఏదో కనిపిస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా పఫ్స్ పెడతాం, ఒక క్లాత్ పెట్టి దానిపైన బ్లైండ్ ఫోల్డ్ పెడతాం. అంటే వాళ్ళని చూసిన తర్వాత ఏమర్థమైంది, థర్డ్ ఐ అనేది ఒక్క ఏరియాకి లిమిట్ లేదు. ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఇక్కడి నుంచి వెనక నుండి చుట్టూ, అంటే 360 degrees వాళ్ళకి ఎరుక ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూసాను సార్. నేను ట్రైన్ చేసినప్పుడు అందరు పిల్లలు ఒకేలాగా చెప్పట్లా, యాజ్ అందరికీ ఒకటే మార్కులు ఎట్లా రావు, అందరూ ఒకలా చెప్పట్లేదు. ఒక్కొక్కరి విజన్ ఒక్కొక్క నుంచి వస్తుంది. అండ్ ఇన్నర్ సెన్సెస్ అన్నీ కలిపితే అదే థర్డ్ ఐ. ఆ ఇన్నర్ సెన్సెస్ లో మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది స్మెల్ టక్కుమని చెప్పేస్తారు, ఆ వాసన వస్తుంది వాళ్ళకి. కొంతమంది జస్ట్ అట్లా సౌండ్ చేస్తారు, ఆ సౌండ్ లో వాళ్ళకి తెలిసిపోద్ది కలర్, నెంబర్, లేదా ఆ బుక్ ఏంటి, ఏ వస్తువు చూపిస్తున్నారు. అలా కొంతమందికి మనం జస్ట్ వాళ్ళ కళ్ళ ముందు, అంటే కళ్ళు మూసి వాళ్ళ ముందు ఒకటి ప్లేస్ చేసినప్పుడు వాళ్ళకి లోపల టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఎలా అంటే దాట్ ఇన్నర్ సెన్సెస్ విచ్ కాంట్ బి షోన్ ఎక్స్టర్నలీ. అందుకే ఈ పంచేంద్రియాలు మనకు బయట ఉంటాయి, అవి కాకుండా దాన్ని దాటి సూక్ష్మంగా ఉన్నాయి అనేది అర్థమైంది అంటే అదే థర్డ్ ఐ.